ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ ఇంటర్వ్యూగల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇకపోతే మనకు ఆధార్ కార్డులో చాలా బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది అన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి UIDAI తరపు నుంచి అయితే మనకు ఒక మైండ్ బ్లోయింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది అన్నమాట. ఇన్ కేస్ ఈ అప్డేట్లో మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసుకోకపోతే మీరు ఎలాంటి సర్వీసెస్ని అయితే యూజ్ అయితే చేసుకోలేరు. మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ కూడా ఆటోమేటిక్గా డిస్కంటిన్యూ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇకపోతే మీరు ఇన్ కేస్ ఈ అప్డేట్ కనుక చేయలేకపోతే మీరు ఎలాంటి సర్వీసెస్ యూజ్ చేయలేరంటే లైక్ దిస్, మీరు మీ యొక్క ఆధార్ కార్డుతో ఏదైనా సరే బ్యాంక్లో మీరు డబ్బులు తీసుకోవాలనుకున్నా మీరు తీసుకోలేరు. లైక్ దిస్ రేషన్ లాంటి ఎక్కడ కూడా మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ అయితే వ్యాలిడ్ కావడం జరగదు. దీంతో పాటుగా మీరు కొత్త అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలనుకున్నా మీకు సంబంధించిన అకౌంట్ కూడా క్రియేట్ అవ్వడం అయితే జరగదు అనమాట. అయితే ఇకపోతే మనము ఆధార్ కార్డులో ఆ డాక్యుమెంట్ అప్డేట్స్ని మనం ఏ విధంగా చేసుకోవచ్చు అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇకపోతే మనకు సంబంధించిన ఆధార్ కార్డులో మనం డాక్యుమెంట్స్ని ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలంటే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ సర్వీస్ని అయితే గవర్నమెంట్ మనకు ఫ్రీగా ప్రొవైడ్ అయితే చేస్తుందన్నమాట. మనకు ఏ డేట్ వరకు ప్రొవైడ్ చేస్తుందో కూడా మీకు ఇమీడియట్లీ మీకు చూపిస్తాను, చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మొబైల్లో కావచ్చు, లేదనుకుంటే మీ యొక్క పీసీలో కావచ్చు, ఈ విధంగా మీరు గూగుల్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏమని టైప్ చేస్తారంటే SSUP అని ఈ విధంగా టైప్ చేసి ఇక్కడ నుంచి సెర్చ్ అయితే చేయండి. సెర్చ్ చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు SSUP UIDAI.myAadhar అని మీకు ఫస్ట్ వన్ వెబ్సైట్ అదే వస్తుందన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా ఈ వెబ్సైట్ పైన మనం క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు ఏమి చేయదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మీరు లాగిన్ అవ్వాల్సి ఉందన్నమాట. మీరు ఎక్కడ నుంచి లాగిన్ అవుతారంటే ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు లాగిన్ బాక్స్ అయితే ఇక్కడ ఉంటుంది. సింపుల్గా మీరు లాగిన్ విత్ OTP పైన క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న మరుక్షణమే ఇక్కడ చూసుకోవచ్చు మనకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్తో పాటుగా ఈ క్యాప్చా కోడ్ని దీంట్లో ఎంటర్ చేసి లాగిన్ విత్ OTP ఆప్షన్ పైన మీరు క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉందన్నమాట. నేను ఈ రెండు ఎంటర్ అయితే చేసుకున్నాను, చూసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఈ విధంగా మనం క్యాప్చా కోడ్తో పాటుగా మన యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకున్న మరుక్షణమే మన యొక్క మొబైల్ నెంబర్కి ఒక OTP అయితే వస్తుంది. ఆ OTPతో మీరు డైరెక్ట్ ఈ విధంగా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు లాగిన్ అవ్వగానే ఇక్కడ చూసుకోవచ్చు మనకు సంబంధించిన ఆధార్ సర్వీస్లో మనం ఆటోమేటిక్గా లాగిన్ అయితే సక్సెస్ఫుల్ అవ్వడం జరిగింది. అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు దిస్ సర్వీస్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టిల్ 14th March 2024 వరకు అయితే మనకు ఫ్రీగా ఉంటుంది. దెరాఫ్టర్ మీరు 50 రూపీస్ డబ్బులు పెట్టి అక్కడ నుంచి డాక్యుమెంట్ అయితే అప్డేట్ చేసుకోవాల్సి ఉందన్నమాట. అందుగురించే ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు March 14th కంపల్సరీగా ఈ డాక్యుమెంట్ని అప్డేట్ అయితే చేసుకోవాల్సి ఉందన్నమాట. అంటే మీరు ఎప్పుడో ఆధార్ కార్డు దిగి ఉంటారు కాబట్టి ఇప్పుడైతే ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సింపుల్గా ఈ ఆప్షన్ మనం క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న మరుక్షణమే ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఆల్రెడీ మెన్షన్ అయితే చేయడం జరిగింది ఎప్పటివరకు ఫ్రీ ఉందనేది. దెరాఫ్టర్ మీరు నెక్స్ట్ పైన ఇక్కడ నుంచి క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్ అయితే చూపిస్తుంది అన్నమాట. ప్రూఫ్ ఆఫ్ అడ్రస్తో పాటుగా ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ మనం ఇక్కడ నుంచి అప్డేట్ చేయాలి. దీంతో పాటుగా అది ఏ సైజులో ఉండాలో కూడా మనకి ఇక్కడ నుంచే చూపిస్తుంది. ఇలా మనకు ఆల్ ఆప్షన్స్ వచ్చిన తర్వాత ఇలా మనకు బేసిక్ డెమోగ్రఫిక్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి నేను హైడ్ అయితే చేస్తాను. ఇక్కడ నుంచి మీరు కన్సెంట్ని అగ్రి చేసి ఇక్కడ నుంచి నెక్స్ట్ పైన క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ముందుగా వెరిఫై చేయాల్సి ఉంటుంది. దెరాఫ్టర్ మీరు మీకు సంబంధించిన డాక్యుమెంట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దెరాఫ్టర్ ఇక్కడ నుంచి మీరు సబ్మిట్ అయితే చేయవలసి ఉంటుంది అన్నమాట. చూసుకోవచ్చు మోర్ దెన్ డాక్యుమెంట్ యొక్క సైజ్ చూసుకోవచ్చు మనకు 2 MB కంటే ఎక్స్ట్రాగా ఉండదు. ఫార్మేట్ చూసుకోవచ్చు సపోర్టెడ్ ఫార్మేట్ JPG కావచ్చు, PNG కావచ్చు, PDF కావచ్చు. ఈ 3 ఫార్మేట్లో మాత్రమే మనకు సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. అలాంటప్పుడు మనం దీనిలో ఇలాంటి డాక్యుమెంట్ని అప్డేట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ చూసుకోవచ్చు మనకు చాలా రకాల ఆప్షన్స్ అయితే వస్తాయి. గవర్నమెంట్కి సంబంధించిన ఎలాంటి ఐడియా సరే మీకు దీంట్లో అప్డేట్ అయితే చేసుకోవచ్చు. లైక్ దిస్ ఇక్కడ చూసుకోవచ్చు మీకు సంబంధించిన ఇండియన్ పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్ కావచ్చు, పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు కావచ్చు, లేదనుకుంటే రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు కావచ్చు, మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, లేదు అనుకుంటే మీ దగ్గర ఓటర్ ID కార్డు ఉన్నా దాంతోనైనా మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి అప్డేట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇలా నేను ఓటర్ ID కార్డుని అయితే తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఇందులో మీరు డాక్యుమెంట్ని అప్లోడ్ చేయవలసి ఉందన్నమాట. ఇక్కడ నుంచి కంటిన్యూ అప్లోడ్ క్లిక్ అయితే చేసుకోండి. డైరెక్ట్ మీకు సంబంధించిన ఫోల్డర్ ఏది ఇది రీడైరెక్ట్ చేస్తుంది. ఇక్కడ నుంచి మీకు సంబంధించిన
ఓటర్ ఐడి కార్డ్ని ఈ విధంగా తీసుకోవాలి ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు సక్సెస్ఫుల్గా నాకు అప్లోడ్ అయితే కావడం జరిగింది. దెరాఫ్టర్ మళ్ళీ సెకండ్ బాక్స్లో ఇది మనకు స్టార్టింగ్లో చూసుకోవచ్చు అప్లోడ్ బై ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, దీంతో పాటుగా ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ రెండు ఒకటే ఉంటే మీరు ఒకే దాంట్లో మీరు ఓటర్ ఐడి కార్డ్ని చూసైనా చేసుకోవచ్చు. ఇంతకుముందు మనం ఓటర్ ఐడి కార్డ్ తీసుకున్నాం కాబట్టి ప్రజెంట్ కూడా నేను మీరు కావాలంటే మీ దగ్గర వాటర్ బిల్ ఉన్నా మీ మీటర్ బిల్ ఉన్నా ఏదైనా మీరు పెట్టుకోవచ్చు అనమాట. సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా నేను సేమ్ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేస్తున్నాను చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇలా రెండిట్లో మీరు అప్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కన్సెంట్ ఇచ్చి డైరెక్ట్ ఇక్కడ నుంచి నెక్స్ట్ పైన క్లిక్ అయితే చేసుకోవాలి ఉందన్నమాట. మీరు ఓకే అనుకుంటే ఇక్కడ నుంచి ఓకే పైన కన్ఫర్మేషన్ కొట్టండి. కొట్టిన తర్వాత ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్లో మీరు ఇక్కడ నుంచి సబ్మిట్ అయితే చేయవలసి ఉంటుందన్నమాట. సబ్మిట్ చేస్తే ఆన్ ది స్పాట్లో మీకు సంబంధించిన డాక్యుమెంట్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. డియర్ రెసిడెంట్ దిస్ సర్వీస్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నట్టుగా మనకి ఇక్కడ నుంచి వస్తుందన్నమాట. నేను ఆల్రెడీ ఆ సబ్మిట్ అయితే చేయడం జరిగింది, కానీ ప్రజెంట్ అయితే సబ్మిట్ అయితే చేయను. ఎందుకంటే నేను తీసుకుంది వేరే డాక్యుమెంట్ కాబట్టి మీకు సంబంధించింది కంపల్సరీగా నేను అప్లోడ్ చేసినట్టు మాత్రమే మీరు చేయండి. దిరాఫ్టర్ ఇక్కడ నుంచి సబ్మిట్ కొట్టిన మరుక్షణమే ఆన్ ది స్పాట్లో మీకు సంబంధించిన డాక్యుమెంట్ అయితే వెరిఫై కావడం జరుగుతుంది. దిరాఫ్టర్ మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ వ్యాలిడ్ అవ్వడం జరుగుతుంది. మీరు ఎక్కడైనా మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ని యూజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ప్రజెంట్ అయితే ఈ ఆధార్ కార్డ్ నుంచి ఈ కొత్త అప్డేట్ రావడం జరిగింది కాబట్టి ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ కంపల్సరీగా ఈ సర్వీస్ని యూజ్ అయితే చేసుకోవాలి. ఫ్రీగా ఉంది కాబట్టి మార్చి 14 తర్వాత ఆటోమేటిక్గా ఈ సర్వీస్కి మనము 50 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రజెంట్ అయితే ఫ్రీ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు చేసుకొని మ్యాక్సిమం ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.